ఏలూరు నగరంలో నీటి సంబంధించి ఎటువంటి సమస్య లేదు. గత 15 రోజుల నుంచి కూడా అనేక చోట్ల నుంచి కొన్ని చోట్ల వాటర్ రావటం లేదని, అదేవిధంగా టైలర్ ఏరియాకి వాటర్ రావటం లేదనేటువంటిది ఒక 4-5 ప్రదేశాల్లో వినవచ్చింది మాకు. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మేము పరిశీలన చేశాము. వెంటనే ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెంటనే దాన్ని పరిష్కారం చేస్తున్నాము. ఒకవేళ వాటర్ ఇంకా గోదావరి నుంచి రావటం లేదు, వాటర్ అయిపోతుంది, ఇబ్బంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉన్నట్టుంది. వాస్తవానికి ఈ రోజు నుంచి కూడా వాటర్ ఆల్రెడీ పూర్తి స్థాయిలో వస్తుంది. రైతులకు ఇవ్వటం అనేది ఆగిపోయింది. పూర్తిగా మన నగరపాలక సంస్థ మాత్రమే వాటిని డ్రా చేస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం 2 పూట్ల వాటర్ ఇస్తున్నాము. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇస్తున్నాము. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా ఎక్కడైనా సరే మీకు ఏదైనా ప్రదేశంలో కనుక ఏదైనా కారణం వల్ల కనుక వాటర్ రాకపోతే ఆ విషయాన్ని కూడా మాకు తెలియజేయవచ్చు. మన కంట్రోల్ రూమ్ ఉంది. అదేవిధంగా ఏఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు. ఎవరికి తెలియజేస్తే సరే వెంటనే వస్తారు. అదేవిధంగా మేము మనం గమనించిన తర్వాత ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అటువంటి ప్రదేశం వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఈఎల్ఎస్ఆర్స్ పూర్తి స్థాయిలో నిండకపోవటం వల్ల ఏర్పడిందా, లేదు ఎక్కడన్నా పైప్ లైన్ లీక్లు వస్తున్నాయా, లేదు ఎవరైనా మేము ఇచ్చే 2 గంటలు కాకుండా అదనంగా వాల్వ్ తిప్పటం వల్ల వస్తున్నాయి, అన్ని కూడా గమనించడం జరిగింది. అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నీటికి ఇంతకు ముందు ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది. నీటికి సంబంధించిన కొరత అయితే లేదు. రా వాటర్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు అని స్పష్టంగా చెప్తున్నాము. ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే తెలియజేయవచ్చు. తెలియజేసిన తర్వాత వెంటనే మేము స్పందిస్తాము. రెండవది, కొన్ని ప్రాంతాల్లో ఇంతకు ముందు కూడా మనం ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నాము. అటువంటి నీటి సరఫరా చేసే ప్రాంతాలకు సంబంధించి ఇంకొక 3 ట్యాంకర్లను అదనంగా పెట్టాము. అటువంటి ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా పెంచుతున్నాము. అదేవిధంగా ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా కుమ్మరి రేవుకు సంబంధించిన ఏటిగొట్టు ప్రాంతంలో కూడా ఇంతకుముందు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ యొక్క ట్యాంకర్స్ ని ఏటిగొట్టు పంపిస్తున్నాం మనం ఫస్ట్ టైము. అది కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్ని చోట్ల పరిష్కారం చేస్తున్నాము. అడపదడప ఎక్కడైనా రావచ్చు. ఎటువంటి ఏదైనా వస్తే గనక మా దృష్టికి తీసుకువస్తే గనక వెంటనే మేము పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి మీ మున్సిపల్ ఆఫీస్ ముందే ఏలూరులో ఉన్నటువంటి కొందరు నిరసనలు కూడా తెలియజేస్తున్నారు సార్. అదే నిన్న వచ్చింది ఏంటంటే అదే చెప్తున్నాను. కుమ్మరి రేవుకు సంబంధించి మంచినీటి ట్యాంకర్లను పంపుతున్నారు మాకు. కుమ్మరి రేవు కాదు, కుమ్మరి రేవు దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఏటుగట్టు ప్రాంతంలో కూడా ట్యాంకర్స్ ఇవ్వమని చెప్పారు. అయితే ఫర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా కుమ్మరి రేవు సంబంధించినటువంటి ట్యాంకర్ల ద్వారానే సరఫరా ఉంది. అది కుమ్మరి రేవు దగ్గర ప్రాంతంలో పెడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు కొత్త డిమాండ్ గా ఏటుగట్టు ప్రాంతానికి కూడా పంపమన్నారు. యాక్చువల్ ఏటుగట్టు ప్రాంతానికి ట్యాంకర్ వెళ్లే అవకాశం తక్కువ అయినప్పుడు కూడా మేము ప్రత్యేక ప్రయత్నం చేసి ట్యాంకర్ ద్వారా ఏటుగట్టు ప్రాంతంలో ట్యాంకర్ పంపుతున్నాం. మొన్న వచ్చిన తర్వాత అదే విధంగా మళ్ళీ తిరిగి రావడానికి కూడా టర్నింగ్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ తిరిగి అదే విధంగా రివర్స్ లో వెనక్కి వస్తుంది. అటువంటి ప్రయత్నం కూడా చేశాము. ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ అయింది. ఆ విధంగా ఏటుగట్టు ప్రాంతానికి కూడా వాటర్ ఇస్తున్నాం. రాబోయే వేసవి కాలంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఎవరికి లోటు లేకుండా ఉండడానికి ముఖ్యమంటే నీటికి సంబంధించి మొన్నటి వరకు కూడా మనకి గోదావరి జలాలు మనం డ్రా చేయడానికి 1 వారం రోజుల నుంచి పూర్తిగా ఆగిపోయింది. రైతులకు మాత్రం ఎక్స్క్లూజివ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి పూర్తిగా రైతులందరూ వాళ్ళ అవసరాలు తీరిపోయినాయి కాబట్టి పూర్తిగా మనమే వాడుకోవడానికి ఇచ్చారు. కాబట్టి రా వాటర్ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే రా వాటర్ ఇబ్బంది లేదు కాబట్టి అక్కడ వచ్చే వాటర్ మొత్తాన్ని కూడా మనకి యంత్రాంగం ద్వారా మనం ప్యూరిఫై చేసుకుంటాము. ఇంకా వాటర్ సంబంధించి ఇంకా పూర్తి స్థాయి నింపుకోవాలనే ఉద్దేశంతో అదనంగా 2 ఆయిల్ ఇంజన్లు కూడా గోదావరి జలాలని మన సమ్మర్సిబుల్ ట్యాంక్ లో వాడటం కోసం కూడా లిఫ్ట్ చేయడం కోసం పెడుతున్నాము. కాబట్టి వాటర్కి ఇబ్బంది లేదు. అదే విధంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచాము. 3వ ఈఎల్ఎస్ఆర్లు కూడా పూర్తి స్థాయిలో నింపటం కోసం 24 గంటల పాటు కూడా అన్ని మోటార్లు పనిచేసే విధంగా స్టాండ్ బై ఉంటే వాటిని కూడా రిపేర్ చేసి రెడీగా పెట్టాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడకం పెరిగినప్పటికీ కూడా ఏమాత్రము కూడా ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేయగలము. దానికి సంబంధించి అన్ని రకాలైన ఏర్పాట్లు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. పెన్షన్ల సరఫరా కార్యక్రమంలో మరి
చాలా బాగుంది. అంటే ముఖ్యంగా అంటే ఆదేశాల ప్రకారంగా మేము మొదటి రోజు దాదాపు 78% ఇచ్చాము. ఈ రోజు నాటికి 94% ఇచ్చాం. ఆ రోజు మొదటి రోజు మనం మధ్యాహ్నం 12 గంటలకు మొదలు పెట్టాము. అయినప్పటికీ కూడా దాదాపు 100 మందిలో 78 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 92.46% చేసాం మనం. అంటే ఆల్మోస్ట్ అలా అందరికి ఇచ్చేయడం జరిగింది. ఎవరైతే గనక దివ్యాంగులు అదేవిధంగా బెడ్ ఉన్న పేషెంట్ అయితే మాత్రం ఇంటికి వెళ్ళి మా వెల్ఫేర్ సెక్రటరీ ఇచ్చారు. అయితే మొదటి రోజు ఏంటంటే మాకు తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఉదయం 6 గంటలకి 7 గంటలకి 2-3 చోట్ల వచ్చారు. వాళ్ళని కూడా మనం చెప్పడం జరిగింది. దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయారు. దూరంగా ఉన్న వాళ్ళు కూర్చోబెట్టి 12 గంటలకి మనం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండానే చాలా వరకు చేశాము. చిన్నగా ఏంటంటే మొదటి రోజు మాత్రమే ఉదయం పూట వచ్చిన వాళ్ళని తిరిగి పంపడం వల్ల ఒక 4-5 గంటల పాటు వాళ్ళు మళ్ళీ రావాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా మనం ముందు రోజు మాత్రమే సమాచారం ఇచ్చేసాం. వాళ్ళందరికీ కూడా ఎవరు రావక్కర్లేదు, మేము 12 గంటల నుంచి మాత్రమే ఇస్తామని చెప్పాం మనం. ఆ విధంగా మనం జిల్లాలోనే దాదాపు హైయెస్ట్ పర్సంటేజ్ మొదటి రోజు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా జిల్లా మొత్తం కూడా మనకి 91 ఉంటే మేము 94.65 చేసామండి. ఇబ్బంది ఏమి లేవు. జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.